సుమన్ టీవీ. ఈరోజు సాంబార్ చేసుకుందామండి. సాంబార్ పొడి వేసి సాంబార్ చేయటం ఇదివరకు మనం ఒక వీడియో చేసాం. సాంబార్ పొడి ఎలా చేయాలో కూడా చేసాం. పొడితోటి కాకుండా కొబ్బరి సాంబార్, కొబ్బరి వేసి సాంబార్ చేసుకోవటం ఎలా చూద్దాం. ముందట ఏం చేద్దామంటే సొరకాయ, గుమ్మడికాయ, తర్వాత ఏమో మన బూడిద గుమ్మడికాయ, చిలకడ దుంపలు, ములక్కాడలు, వంకాయ, బెండకాయ, టమాటా, తర్వాత క్యారెట్, ముల్లంగి ఇలాంటి ఏ ముక్కలున్నా వాటిని కాస్త సుమారైన సైజులో, వంకాయలు, బెండకాయలు వాటినేమో పొడుగ్గా తరుక్కోండి. ఈ మిగిలిన వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి ఓ గిన్నెలో వేయటం. మొదట వంకాయలు అవి వేస్తే సాంబార్ అవి చిక్కగా అవుతుందండి. ఎక్కువ పప్పు పడకపోయినా కూడా బాగుంటుంది. నాకు కొంచెం వంకాయ వేస్తే నచ్చుతుంది. దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఈ గిన్నె పెట్టుకున్నాం కదా, ఒక నిమ్మకాయ ఇంత చింతపండుని నానబెట్టి ఇంచుమించుగా 1 లీటర్, 3/4 లీటర్ నీళ్ళు పోసేసి ఇందులో నుంచి ఏసలు లేకుండా చింతపండు అంతా తీసేయటం, ఆ నీళ్లు పోసేయటం. అడుగును కొంచెం గసి ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. ముక్కలన్నీ వేసాం కదా, స్టవ్ వెలిగించి పులుసులో ఈ ముక్కలు ఉడికిపోవాలి. ఉల్లిపాయ వేయలేదండి. ఒకవేళ మనం సాంబార్ వెంకాయం అంటారు, చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి చూడండి, సాంబార్ ఉల్లిపాయలు, మద్రాసు ఉల్లిపాయలు అంటాం. అవి కనుక దొరికితే మనం విడిగా తిరగమాతలో వేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చి పులుసులో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేస్తే అంత బాగుండదు, వాసన కూడా అంత పెద్దగా నచ్చదు. ఒకవేళ మీకు ఆ చాయిస్ ఉంటే కనుక ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది వెయ్యాల. కొంచెం పసుపు వేసి స్టవ్ కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచి ముక్కల్ని ఉడకనిద్దాం. ఇది ఇంకొక 10 నిమిషాలు, పావు గంట ఈజీగా పడుతుంది. ముక్కలు మెత్తబడేదాకా ఉడకాలి. మూత పెడితే తొందరగా ఉడుకుతాయి. ముక్కలు ఉడుకుపట్టిన తర్వాత ఉప్పు వేసుకోవచ్చు. ఈ లోపల కాస్త నీళ్లు తెరలి, పులుసు నీళ్ళు తెరలి ముక్కలు ఉడకడం మొదలు పెట్టేసరికి మనం ఏం చేద్దామంటే ఒక పెద్ద స్పూను ధనియాలు, ఒక చిన్న స్పూను మిరియాలు, తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర, దీంతో పాటు ఇవి కొంచెం గ్రైండ్ చేసి ఈ మాత్రం కొబ్బరి ముక్క వేయచ్చండి. ఎండు కొబ్బరి వేయబోకండి. ప్రిఫరబుల్లీ సాంబార్కి పచ్చి కొబ్బరే బాగుంటుంది. కొబ్బరి ఉంటే ఒక ముక్క పక్కన పెట్టుకుంటే ఇవి మనం ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చండి. కొబ్బరి గ్రైండ్ చేసేసి లేదా ఏదైనా కూర ఉంటే కోరేసి జిప్లాక్ లాంటి దాంట్లో పోసిన టైట్ డబ్బాలో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే కొబ్బరి ఫ్రెష్గా ఉంటుంది. బయట పెడితే ఒక రకమైన నిల్వ వాసన వస్తుంది కదా, ఫ్రీజర్లో పెడితే ఉంటుంది. లేదా ఫ్రెష్ కొబ్బరికాయ అంటే ఒక ముక్క పడేయండి. ఇవి గ్రైండ్ చేసి ఇది వేసి గ్రైండ్ చేసేయటము. ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తే కారం సరిపోతుంది. సాంబార్ ఎర్రగా ఉండదు, పచ్చిమిర్చి ఘాటు భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఎండుమిర్చి చేస్తాం కదా మన సాంబార్ పొడిలో, ఇందులో పచ్చిమిరపకాయలు వేసే రుచి చూద్దాం ఈసారి. ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. పులుసుని తెరలనిద్దాం. ఇది బాగా తెరలి ముక్కలు మెత్తబడ్డాక ఈ గ్రైండ్ చేసిన ముద్ద వేయాలన్నమాట. పులుసు కాగిపోతుంది, ముక్కలు దాదాపుగా మెత్తబడిపోయినాయండి. ఈ ముక్కలు మెత్తబడ్డాక ఇందాక మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం. నీళ్ళు పోసి గ్రైండ్ చేసాము. దీన్ని ఇందులో వేసేద్దాం. బాగా మెత్తగా గ్రైండ్ చేసేయండి. మరీ ముదురు కొబ్బరి అయితే కొబ్బరి తేలిపోతుందండి, చూసుకోండి. కొంచెం ఒక మాదిరి లేత కొబ్బరి అయితే మనకు వీలు ఏంటంటే బాగా పులుసులో కలిసిపోతుంది. ఎండు కొబ్బరి లేదా ముదర కొబ్బరి అయితే కొబ్బరి అంతా ముక్క చెక్కగా ఉండి ఎప్పటికీ మెత్తబడదు, తేలిపోతూ ఉంటుంది. ఇది వేసిన తర్వాత ముద్ద వేశాక 2 తెరలు రానివ్వాలి, 2 పొంగులు రానిచ్చాక అప్పుడు పప్పు వేసుకోవాలి. ఈ మీన్ వైల్ నేనేం చేశానంటే ఒక చిన్న కప్పు, 1/2 కప్పు కందిపప్పుని కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టాను. మెత్తగా ఎనిపేసి పక్కన పెట్టుకోండి. కొంచెం అంత పప్పు వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం చిక్కగానే అవుతుంది. సో ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచి పులుసుని తెరలనిద్దాం. మనం మసాలా ముద్ద వేసాం, కొబ్బరి ముద్ద వేసాక తెరలతో చూడండి పులుసు ఒక పొంగు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మెత్తగా ఎనిపి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసేది. నీళ్ళు ఎక్కువ పోస్తే పలచగా అవుతుందండి. చిక్కగా కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ పోస్తే పప్పు ముద్ద అవుతుంది కదా. ఇప్పుడు పప్పు ముక్కలు, ఈ కొబ్బరి మసాలా మొత్తం తెరలడానికి వదిలిపెడతాము. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు పొయ్యి మీద వదిలేస్తే ఇది కూడా 2 పొంగులు వచ్చాక తిరగమాత పెట్టుకోవటం. కొబ్బరి సాంబార్ రెడీ. మామూలు సాంబార్లు మనం ఎర్రగా చూస్తాం, ఎండుమిర్చి వేస్తాము, కారం వేస్తాము. హోటల్స్లో అయితే కొంచెం కలర్ కూడా వేస్తారు. ఇది చూడండి ఎంత తమాషా రుచిలో, వాసనలో, రంగులో ఉంటుందో, కొత్తగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసిన సాంబారు ఒంటికి కూడా మంచిదటండి. ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని, ఒంటికి అవసరమని చెప్తారు. వన్స్ ఇన్ ఏ వైల్ ఇది కూడా ట్రై చేయండి. దీనిలో ఉన్న మిరియాలు, కొబ్బరి కాంబినేషన్ రుచి ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద వదిలిపెట్టేద్దాం.
పొంగాక అప్పుడు తిరగమాత పెట్టుకుందాం. పులుసు పూర్తిగా తెరలిపోయిందండి. మంచి వాసన కూడా వస్తుంది. ఇందులో ఉప్పు సరిపడా వేస్తేనే ఆరోమాటిక్గా మంచి వాసన వస్తుంది. లేదంటే ఉప్పు అవసరమైతే కొద్దిగా వేసుకోండి. దీన్ని దించి పక్కన పెడదాము. కొంచెం ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, ఇంగువ వేసి తిరగమాత పెట్టేస్తే పులుసు రెడీ అయిపోయినట్టే. ఏమనాలి దీన్ని? కొబ్బరి సాంబార్ అందాము. నేనైతే మెంతులు వేయట్లేదండి. జనరల్గా చింతపండులో మెంతులు వేస్తాము, ఈ పులుసుల్లో కొంచెం బెల్లం వేసుకుంటాము. చాయిస్ మీది కొంచెం తీయగా ఉండాలి, కాస్త బెల్లం తగలాలంటే చిన్న బెల్లం వేసుకోండి. స్టూడియోలో వాళ్ళంతా బెల్లం అనగానే నా వైపు ఆక్రోశంగా చూస్తారు, ఇలాంటి వేసేస్తారా అని. కానీ బెల్లం అలవాటు చేసుకోవాలండి. చింతపండు వాడినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్న కొన్ని దోషగుణం పోవడానికి, ఔషధ గుణం పెరగడానికి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. తీయగా చేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. ఇవాళ వాళ్ళ గౌరవార్థం నేను వేయలేదు. అండ్ మోర్ ఓవర్ నేను ఉప్పు వేయలేదు అనుకుంటారు మీరు. ఉప్పు వేసే మధ్యలో ఆ షార్ట్ పడలేదు అంతే. మినపప్పు, తాలింపుకి సరిపడా ఆవాలు, ఓ 2 చిటికెల ఇంగువ, కాస్త ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. మీ చాయిస్ కొత్తిమీర అయితే వేసుకోవచ్చండి, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. చాలా గుమగుమలాడుతున్న కొబ్బరి సాంబార్ రెడీ. తొందరగానే అయిపోతుందండి. ముక్కలు కుక్కర్లో పెట్టడము లాంటివి ఏమైనా అలవాటు ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనం మెయిన్ వేయాల్సింది ఏంటంటే కొబ్బరి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేస్తే, ఒక 4 పచ్చిమిరపకాయలతో పాటు ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసి గ్రైండ్ చేసి పులుసులో వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.